తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తేదీ ఖరారు అవ్వనున్నట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో రైతుల అకౌంట్లోకి అయితే మూడవ విడతలో చూసుకున్నట్టయితే 10 ఎకరాల లోపు అయితే లబ్ధి పొందనున్నారు. ఇక్కడ దాదాపు 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో ఈ వారంలో చూసుకున్నట్టయితే మూడవ విడతకు సంబంధించి ప్రక్రియ కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే చర్చలు అయితే జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నట్లయితే తెలుస్తున్నమాట. సో మనకి ఈ వారంలో చూసుకున్నట్టయితే మూడో విడత నిధులను విడుదల చేసినట్లయితే దాదాపు రైతుకి ఇక్కడ 5 నుంచి 10, 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. దాదాపు చూసుకున్నట్లయితే 3 ఎకరాల నుంచి ఇక్కడ 10, 12 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడనున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ మూడవ విడత కాబట్టి రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇవి ఒకటేసారి చెల్లింపులు అనేవి చేయాల్సి ఉంటే ఎంతో బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే రెండవ విడత మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం కాటారంలో ఒక గ్రామంలో కూడా చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలుసు అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే తాజా సమాచారం ప్రకారం రైతు భరోసాకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు విడుదల చేసేందుకైతే కసరత్తునైతే ప్రారంభించినట్లయితే తెలుస్తున్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఈ వారంలో చూసుకున్నట్టయితే రైతులందరికీ కూడా మూడవ విడత డబ్బులు అయితే రైతుల అకౌంట్లో పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా వరకు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఇంకా మనకు రావాల్సిన మొత్తం ఇంకా రైతులకు రావాల్సిన మొత్తం ఇక్కడ 4,000 కోట్లు అయితే ఇంకా పక్కకు ఉన్నాయన్నమాట. సో ఆ 4,000 కోట్లు అనేవి ఇప్పుడు వేసినట్టయితే దాదాపు 10 ఎకరాల నుంచి 12 ఎకరాల వరకు అయితే రైతులు లబ్ధి పొందనున్నారు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రెండవ విడతలో 2,000 కోట్లు అయితే విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు దాదాపు 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఇప్పుడు మూడవ విడతలో 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసినట్లయితే దాదాపు అయితే పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ యాసంగి పంట పెట్టుబడి సాయం వచ్చేసి కూడా మొత్తం అందించడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లకు అయితే ఈ లబ్ధి పొందనున్నారు. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మూడవ విడత కోసం ఎదురు చూస్తున్న వంటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఈ వారంలోనే చూసుకున్నట్టయితే మనకు మూడవ విడత తేదీ అయితే రిలీజ్ చేయనున్నట్లయితే తెలుస్తామట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులను విడుదల చేయనున్నారు. విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి రైతు భరోసాపై కూడా చర్చించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే ఈ వారంలోనే మనకు రైతు భరోసా నిధులు ఈ మూడవ విడత నిధులను విడుదల చేసినట్లయితే అందరికీ కూడా ఆల్మోస్ట్ అయితే అమౌంట్ అయితే ఇక్కడ 10 ఎకరాల నుంచి 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం.